ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన పట్ల కృప చూపించినందుకు యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, లోకరక్షకుడు, పరిపూర్ణుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఉదయకాల సమయంలో ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో, ఆయన దగ్గరికి వచ్చి మొరపెడతారో వారి మీద కనికరమును, జాలిని, కృప చూపించే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయనే నజరైన యేసయ్య. మరి ఈరోజు వాగ్దానము చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 3. నీవు పట్టణంలో దీవింపబడతావు, పొలములో దీవింపబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు మందలు, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రె మేకలను, మందలను దీవింపబడతాయి. చూడండి, నీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కటి దీవింపబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి దీవెన ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని కాంచి వస్తుంది. మరి నీవు నా మాట విన్నప్పుడు నీవు దీవించబడతావని వాక్యం సెలవిస్తున్నది. ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన ప్రకారము మరి అద్భుత రీతిగా నీ పశువులు, నీ ఇంటివారు, నీ యొక్క గర్భఫలము దీవింపబడాలని ప్రభు ఎంతో ఆశిస్తున్నాడు. మరి ఆయన మాట నీవు లోబడి దేవుని సాక్ష్యంగా నువ్వు బ్రతుకునుగాక. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ప్రేమ నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు. మరి నీ పొలము దీవింపబడుతుంది. ఎంతోమంది మరి దుఃఖ వేదనలతో ఉదయాన్నే లేచి నా పరిస్థితి ఏంటి, నా బాధ ఏంటి, నా కష్టం ఏంటి, నా ఇబ్బంది ఏంటి అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఉదయాన్నే ఆయన వాక్యాన్ని చదవటం, ఆయన వాగ్దానాన్ని నమ్మటము, ఆయన మాటలు నమ్మినప్పుడు నీ యొక్క మరి ప్రతి బలహీనతల నుండి విడుదల కలుగుతావు. బలహీనతల నుండి విడిపించి సాక్ష్యంగా దేవుడు నిన్ను నిలబెట్టుకోగలుగుతాడు. మరి నీ ఇంటి వారిని దీవించబోతున్నాడు, నీ యొక్క దిప్పిటెగులను దీవించబోతున్నాడు, నీ పశువులను దీవించబోతున్నాడు, నీ నేలమట్టిని దీవించబోతున్నాడు, నీ గర్భఫలము దీవించబోతున్నాడు, నీ నేలమట్టిని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఎవరెవరైతే మరి బలహీనులు ఉన్నారో ఈ వాక్యాన్ని బలపరిచి సాక్ష్యంగా నిలబెట్టుకునుగాక. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన నా తండ్రి, సర్వాధిపతి, జీవం గల తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 3వ వచనంలో నువ్వు మాట్లాడి ఉన్నావు. నీవు పట్టణంలో దీవింపబడతావు, పొలములో దీవింపబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు మందలు, నీ దుప్పికెట్టులు, నీ గొర్రె మేకలను, మందలను దీవింపబడుతుందని వాక్యం సెలవిచ్చిందయ్యా. మరి ఎంతమంది అయితే ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన పశువులు ఉన్నాయో, ఎంతమంది దుప్పిటెద్దులు ఉన్నాయో, ఎంతమంది ప్రభా మరి నా తండ్రి నాయన అయ్యా ఉన్నారో, పట్టణంలో ఉన్నారు ప్రభా, ఉన్న పట్టణంలో దీవించబడును గాక. ఆ పట్టణంలో ఒక సాక్ష్యము కలుగును గాక. ఉన్న పట్టణంలో సాక్ష్యాన్ని నాయన వారికి అనుగ్రహించండి, నూతన పరచండి, దయాస్తముతో నింపండి, పరిపూర్ణతలో నడిపించండి తండ్రి. వారిని ఆశీర్వదించి దీవించండి తండ్రి నాయన. అయ్యా పట్టణంలో ఉన్న బలహీనతలను విడిపించండి. ఏ పట్టణంలో నా తండ్రి ప్రభువా ఉన్నారో ఆ ఉన్న పట్టణంలోనే వారి కష్టార్థాన్ని ఆశీర్వదించండి, వారి పశువులను దీవించండి, వారి నేలమట్టిని దీవించండి. అయ్యా ఇదిగో నా తండ్రి జ్ఞాపకం తెచ్చుకో తండ్రి, వారి వ్యాపారాలని, వారి బిజినెస్లని జ్ఞాపకం తెచ్చుకో. ఈరోజు ఎవరైతే నా తండ్రి పెళ్లి రోజు జరిపించుకుంటున్నారో వారిని బ్లెస్ చేయండి తండ్రి. అయ్యా గర్భఫలం లేకుండా ఉన్నారో వారి గర్భఫలం అనుగ్రహించండి. ఎవరైతే నా తండ్రి నైనా బర్త్డేలు జరిపించుకుంటున్నారో అయ్యా యేసు నామములో నా తండ్రి ఘనంగా జరిగించును గాక నా తండ్రి. ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ ఇవ్వండి తండ్రి నాయన. ఎవరైతే నా తండ్రి నాయన పోలీస్ కేసు, కోర్టు కేసు ఉన్నదో యేసు నామములో కొట్టివేయబడును గాక నా తండ్రి నాయన. పరిశుద్ధాత్మదేవ వారికి సహాయం చేయండి. ఈ వాగ్దాన ప్రకారం వారు జీవించును గాక. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఎంతో ప్రేమిస్తున్నావు తండ్రి. అయ్యా ఇదిగో నీ యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేయో. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే నా తండ్రి నాయన అయ్యా అడిగి పొందుకుంటున్నారో, నీ పాదాల దగ్గరికి వస్తున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారు చేసే పనులన్నింటినీ నాయన బ్లెస్ చేయండి, వారి వ్యాపారాలను బ్లెస్ చేయండి తండ్రి నాయన. అయ్యా మరి నా తండ్రి కొత్తగా గృహాన్ని కట్టుకోబోయే వారిని బ్లెస్ చేయండి తండ్రి. అయ్యా ఈరోజు ఎవరెవరైతే మంచి పనులు మొదలు పెడతారో వారిని ఆశీర్వదించండి, నూతన పరచండి, వారి బిడ్డలను దీవించండి, వారి చదువులకు కావాల్సిన అక్కర్ని దయచేయండి, నీ రక్తంతో సీల్ చేయండి ప్రభువా. అయ్యా సమాధానం దయచేయమని వేడుకుంటూ అయ్యా ప్రతిదినం ప్రతిక్షణం అనుదిన జీవవాక్యంలో పాల్గొనే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. ఈ వాక్యం అనేకులకి షేర్ చేయను గాక తండ్రి. అనేకులు ప్రభు మరి విని విశ్వసించి అయ్యా ఇదిగో నా తండ్రి నాయన విశ్వాసంలో ఎదుగును గాక నా తండ్రి నాయన. ఈ ప్రార్థన చేయుచుండగా ఏకీభవిస్తున్న వారందరూ దీవించబడును గాక తండ్రి. సహాయం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చిందని నమ్ముతూ యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.
గాడ్ బ్లెస్ యూ.